Hi everyone, I'm Madhvi Reddy. I'm certified financial planner. Welcome to my channel. Every day I'll take some sessions with my clients. So financial planning sessions తీసుకుంటున్నారండి. సో ప్రతి ఒక్కరి మేజర్ గోల్ రిటైర్మెంట్ ప్లానింగే. అందరి కన్సర్న్ కూడా రిటైర్మెంట్ ప్లానింగే. అప్పట్లో మెయిన్ చెప్పాల్సి వచ్చేది సార్, అప్పట్లాగా మనకి లైక్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కాదు, కిడ్స్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ అలా ఏమీ లేదు, అండ్ ఇన్ఫ్లేషన్ చాలా ఇంక్రీజ్ అవుతోంది, అండ్ లైఫ్ స్పాన్ అనేది మీరు 60 ఇయర్స్కి రిటైర్ అయితే ఇంకొక 25 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు మీ లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. సో మీరు అలా ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలంటే మీకు చాలా రిటైర్మెంట్ కార్పస్ అనేది అవసరం అవుతుందని మేము చెప్పేవాళ్ళం అండి. బట్ నౌ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్. దే హ్యావ్ రియలైజ్డ్, ఎవ్రీ వన్ హ్యాస్ రియలైజ్డ్ దట్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఈజ్ రియల్లీ ఏ మస్ట్. అండ్ అమౌంట్ కూడా అప్పట్లో 1-2 CR 2 CR అనేవాళ్ళండి. ఇప్పుడు ఎవ్రీ వన్ వాంట్స్ టు హ్యావ్ 10 CR, ఒక 10 కోట్లన్నా మేము రిటైర్మెంట్ అయ్యేటప్పటికి కావాలి. ఎందుకంటే ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న పర్సన్కి పర్ యానమ్ 5 lakhs అయితే ఆయన 60 ఇయర్స్ అయ్యేటప్పటికి కనీసం ఒక 20 లక్షలు కావాలి. సో 60 ఇయర్స్ నుంచి అనదర్ 30 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 5-10 crores అన్నా ఉండాలి మా లైఫ్ స్టైల్కి. మేము వెకేషన్ వెళ్ళాలనుకుంటున్నాము, సో వీ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్నే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాము అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. సో దిస్ ఇస్ నాట్ ఎ వెరీ బిగ్ అమౌంట్ అండి. యాక్చువల్గా ఇఫ్ యూ స్టార్ట్ ఎర్లీ, అంటే మీరు 20 ఇయర్స్ నుంచే మొదలు పెట్టేశారనుకోండి సో ఇన్వెస్ట్ చేయడం 8,500 per month మీకు సరిపోతాయి ఫర్ టు రీచ్ 10 crores గోల్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 60 ఇయర్స్కి వచ్చేటప్పటికి. అదే మీరు 25 ఇయర్స్ నుంచి మొదలు పెడితే పర్ మంత్కి 15,000 అవసరం అవుతుంది. సో ఫర్ టు మేక్ 10 crores ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. అదే మీరు 30 ఇయర్స్కి స్టార్ట్ చేస్తే పర్ మంత్కి 30,000 కావాలి 10 crores గోల్ రీచ్ అవ్వడానికి. అండ్ మీరు 35 ఇయర్స్ అనుకోండి, సో 35 ఇయర్స్లో మీరు 10 crore గోల్ రీచ్ అవ్వాలి నేను 60 ఇయర్స్ అవ్వడానికి అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 55,000 per month సేవ్ చేయాల్సి ఉంటుంది. మీరు 40 ఇయర్స్ ఇప్పుడు ఉన్నారు, సో ఇక్కడ నుంచి మీరు నేను ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తాను బట్ ఐ వాంటెడ్ టు మేక్ 10 crores అనుకుంటే పర్ మంత్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 యూ కెన్ హ్యావ్ 10 crores. బట్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ 50 అయితే ఇంకా మీ దగ్గర ఉన్నది చాలా తక్కువ టైం అండి. దట్ ఈజ్ ఓన్లీ 10 ఇయర్స్ టైం. ఈ 10 ఇయర్స్ టైంలోనే మీరు 10 crores చేయాలి అంటే పర్ మంత్కి ఆల్మోస్ట్ 4,50,000 వరకు మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. సో బై దిస్ ఇలిస్ట్రేషన్ యూ కెన్ అండర్స్టాండ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసేస్తే మీకు అంత బర్డెన్ ఉండదు. అండ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల మీరు 10 crores అనే ఈ గోల్ ఏదైతే రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్ ఉందో అది మీరు ఈజీగా రీచ్ అవ్వగలుగుతారండి. ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు హ్యావ్ ఏ